వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ అనాలిసిస్కి ఈరోజు ఒక టైటిల్ పెట్టాం మనం. గన్నవరంలో మళ్ళీ యాక్టివ్ అవుతున్న వంశీ అని చెప్పి టైటిల్ పెట్టి, మేం నమ్మలేని దొర అంటున్న వంశీ అనుచరులు అని చెప్పి దాని కంటిన్యూషన్గా ఇంకో టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి ఈరోజు నేను డిస్కస్ చేయబోతా ఉన్నా. ఇక్కడ మనం చూసినట్లయితే వల్లభనేని వంశీ గురించి, ఆయన చరిత్ర గురించి, ఆయన రాజకీయ ప్రస్థానం గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం, చాలాసార్లు చెప్పుకున్నాం. బట్ బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తాం. సో వల్లభనేని వంశీ అతి సామాన్య కార్యకర్తగా టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చున్నారు. బట్ ఆయన కార్యకర్తగానే కంటే పరిటాల రవి అనుచరుడుగానే చాలామందికి తెలుసు. అటు కొడాలి నాని లాంటి వాళ్ళ శిష్యర్కంతో ఎన్టీఆర్ ఫ్యామిలీకి కూడా దగ్గరయ్యారు. అటు వాళ్ళిద్దరు సినిమా ప్రొడ్యూసర్స్గా కూడా పనిచేశారు. ఇక అక్కడి నుంచి వంశీకి జూనియర్ ఎన్టీఆర్ కారణంగానే, ఆ ఫ్యామిలీ కారణంగానే చంద్రబాబు నాయుడు బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టైం 2009 ఎన్నికల్లో వంశీ విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తే లగడపాటి చేతిలోని ఓడిపోయారు. అయితే ఆ తర్వాత 2014 వచ్చేటప్పటికే రాష్ట్ర విభజన సందర్భం. అప్పుడు కేసీఆర్ నాని లాంటి వాళ్ళు పార్టీలోకి వచ్చిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఆయనకి టికెట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. సో వంశీని పక్కన పెట్టాల్సిన సందర్భంలో వంశీని కన్విన్స్ చేసి గన్నవరానికి పంపించారు. వంశీ కోసం దాసరి బాలవర్ధనరావు లాంటి వాళ్ళని కూడా పక్కన పెట్టారు చంద్రబాబు నాయుడు. వంశీ ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తే 14లో అటు చూస్తే దుట్ట రామచంద్రరావు పోటీ చేశారు. వైఎస్కి క్లాస్మేట్ అయినా, అంతేకాదు వైఎస్కి చాలా అనుంగు ఫాలోయర్ కూడా, మంచి డాక్టర్, స్థానికంగా మంచి పేరు కూడా ఉంది ఆయన గన్నవరంలో. అయితే ఆయన ఆల్మోస్ట్ వంశీని ఓడించేదాకా తీసుకెళ్ళి టెన్షన్ పెట్టి పడేశారు. సో స్వల్ప తేడాతో వంశీ గెలిచి బయటపడ్డారు. గెలిచిన తర్వాత అనేక రకాలుగా టీడీపీని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఆయన. సిపి రామాంజనేయులతో ఇష్యూస్ కావచ్చు, తన సొంత ప్రయోజనాలు మొత్తాన్ని పార్టీ మీద రుద్దే ప్రయత్నం చేసేవాళ్ళు. అటు మంత్రిగా ఉన్న దేవినేని ఉమా మీద విమర్శలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డిని విజయవాడ నడిబొడ్డును ఆలింగనం చేసుకోవడం కావచ్చు, ఇలా ఎన్నోసార్లు టీడీపీ అధిష్టానానికే సవాల్ విసురుతూ వచ్చారు. అయినా సరే చంద్రబాబు నాయుడు ఆయన్ని భరించి మళ్ళీ 2019లో టికెట్ ఇవ్వడం జరిగింది. 19లో ఈసారి యార్లగడ్డ వెంకట్రావుని తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి. యుఎస్ నుంచి ఆయన అప్పటికే ఒక సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా పేరుంది. ఆయన తీసుకొచ్చి అక్కడ ఇంప్లాంట్ చేస్తే ఆల్మోస్ట్ వెంకట్రావు కూడా వంశీని టెన్షన్ పెట్టేశారు లాస్ట్ మీట్ వరకు. చాలా స్వల్ప తేడాతో, అంటే చావు దప్పి కన్నులొట్టపోయిన విధంగా వంశీ గెలవడం జరిగింది. ఇక గెలిచిన తర్వాత కొద్ది రోజులకే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. 150 సీట్లతో జగన్మోహన్ రెడ్డి సీఎం అయి ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో వంశీ టీడీపీ నుంచి కొడాలి నాని సహకారంతో వైసీపీలో చేరారు. ఇక వైసీపీలో చేరిన తర్వాత కొడాలి నాని అంటే తన గురువు కంటే 2 ఆకులు ఎక్కేసారు అన్నట్టు బిహేవ్ చేసేవాళ్ళు ఆయన. అనేక రకాలుగా అటు భువనేశ్వర్ దగ్గర నుంచి, బ్రాహ్మణి దగ్గర నుంచి, లోకేష్ చంద్రబాబు నాయుడు దాకా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడంలో ఎన్నోసార్లు తన వాచాలత్వం ప్రదర్శించుకున్నారు వంశీ. సో మొన్నటి ఎన్నికల సమయానికి వచ్చేటప్పటికే వంశీ, కొడాలి నాని ఈ బ్యాచ్ అంతా ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా, ఒకరొకరాని కొయ్యల్లాగా తయారయ్యారు టీడీపీకి. సో వాళ్ళకి ఎలాగైనా చెక్ పెట్టాలి వంశీకి అని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తూ ఉన్నారు ఎవరికి టికెట్ ఇవ్వాలని. చాలామంది పేర్లు తెర మీదకి వచ్చిన క్రమంలో వంశీ వైసీపీలో ఉంటే తనకు టికెట్ రాదని తెలుసు యార్లగడ్డ వెంకట్రావుకి. అందుకే ఆయన పార్టీని అప్పీల్ చేసి టీడీపీలో, లోకేష్ సమక్షంలో టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆయనకి టికెట్ ఇస్తే వంశీ ముందు ఎలాంటి రాజకీయ అనుభవం లేని యార్లగడ్డ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుచున్నారు. అయితే గెలిచిన తర్వాత ఈయన వంశీ పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో గన్నవరంలో ఆయన అరెస్ట్ కూడా చేయడం జరిగింది. గతంలో లోకేష్ చాలాసార్లు చెప్తూ వచ్చారు, మా అమ్మ అన్న వాళ్ళని ఎవ్వడిని నేను వదిలిపెట్టను అని చెప్పి చెప్తా వచ్చారు. ఆ రకంగా వంశీ జైలుకి వెళ్ళారు. దాదాపు 10 నెలలు జైల్లో ఉంటే ఆయన ఆహార్యం, ఆయన రూపురేఖలు, ఆయన మాట తీరు మొత్తం కూడా మారిపోయింది. జైలు నుంచి బయటకు వచ్చాక వంశీని చూసి పక్కన వాళ్ళే గుర్తుపట్టలేకపోయారు వైసీపీ వాళ్ళు. సో అలాంటి వంశీ ఆల్మోస్ట్ చాలా రోజులుగా ఇన్యాక్టివ్గా ఉన్నారు. ఈ అరెస్ట్ పరిణామాలు కావచ్చు, తర్వాత పరిణామాలు కావచ్చు, ఆరోగ్య కారణాలు కావచ్చు. అయితే లేటెస్ట్గా గత 2 రోజులుగా గన్నవరంలో కొన్ని ఇష్యూస్ మీద ఆయన ఫోకస్ పెట్టాడు. అనుచరులతో భేటీ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన పోరుబాటు లాంటి అంశాల మీద కూడా ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే వంశీ మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు అనే చర్చ అయితే జరుగుతోంది. ఎట్ ద సేమ్ టైం యార్లగడ్డ మీద వస్తున్న కొన్ని విమర్శలు కూడా వంశీ మళ్ళీ యాక్టివ్ అవ్వడానికి కారణం అవుతున్నాయన్న చర్చ కూడా ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి వంశీ ఎంతవరకు మళ్ళీ రీగైన్ అవుతారన్న అనుమానంతో అటు దుట్టా వైపు, ఆయన ఫ్యామిలీ వైపు, ఆయన కూతురు సీతారాం లక్ష్మి మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీలైతే వంశీ భార్య పంకజశ్రీకైనా టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది చాలా రోజుల పాటు. అయితే వంశీ మళ్ళీ యాక్టివ్గా అవుతున్న పరిస్థితుల్లో ఎంతవరకు కూడా ఆయన వంశీ ఈరోజు నోరు తెరిస్తే గట్టిగా మళ్ళీ తీసుకెళ్ళి లోపలేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి టీడీపీ వైపు నుంచి. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడా విమర్శలు చేయకుండా గతానికంటే భిన్నంగా తన యాటిట్యూడ్ తగ్గించుకొని సాఫ్ట్గా జనంలోకి వెళ్తానంటే వంశీని ఆ విధంగా యాక్సెప్ట్ చేయకపోవచ్చు ఆయన అనుచరులు. పోనీ అలాగన్నా అగ్రెసివ్గా వెళ్తాను అంటే మళ్ళా ఆయనతో తిరిగి ఆ స్థాయిలో తాము డ్యామేజ్ తెచ్చుకునే స్థితిలో ఆయన వెంట నడిచిన టీడీపీ కార్యకర్తలు లేరు. అందుకే వంశీ యాక్టివ్ అవుతారని ఎప్పుడెప్పుడు వార్తలు రావడం, మళ్ళీ ఆయన సైలెంట్ అయిపోవడం. అందుకే వాళ్ళంతా కూడా
వంశీ నిజంగా యాక్టివ్ అవుతారా లేదా అన్న అనుమానంతో ఆయన ఇంచర్లు ఉన్నారు. సో గన్నవరంలో వైఎస్ఆర్సీపీ రోజుకు రోజుకు కూడా పట్టుకోల్పోతున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో నిజంగా వంశీ యాక్టివ్ అవుతారా అనేది మాత్రం ప్రస్తుతానికి ఒక $1 మిలియన్ ప్రశ్న అని మనం చెప్పుకోవచ్చు.